పేరు మంగ్లీ విషయంలో మీరా మేమా అన్నట్టుంది. నిన్న మోతీలాల్ నాయక్ కావచ్చు, ఈరోజు సంపత్ నాయక్ కావచ్చు. మొత్తానికైతే ఇక్కడ ఢీ అంటే ఢీ అన్నట్టు మొత్తం బాధితుల్ని తీసుకొస్తే బాధితుల తరపున నేను అండగా నిలబడతానని మంగ్లీ చేసినటువంటి వ్యాఖ్యలకి ఈరోజు ఇటు ప్రత్యూష కానీ లేకపోతే సంపత్ నాయక్ కానీ వీళ్ళందరూ కూడా బాధితుల్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి అంశం కనపడుతుంది. మనతో పాటు అయితే ప్రత్యూష గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, సో మొత్తానికి ఎక్కడ తగ్గట్లేదుగా మీరు? తగ్గొద్దు కూడా కదండి, ఎందుకంటే నష్టపోయిన వాళ్ళు కూడా బంజారా బిడ్డలు. ఈ బంజారా బిడ్డలు కూడా ఏమీ బాగా ఉన్నోళ్ళు కాదు, అసలు ఏమీ లేని వాళ్ళండి వీళ్ళు, కాయా కష్టం చేసుకొని బతికే వాళ్ళు. సో వీళ్ళ కోసం ఎంతకైనా నిలబడాల్సిన అవసరం ఉంది. మేమే కాదు, మా గిరిజన సమాజం కానివ్వండి, గిరిజన సమాజమే మాత్రమే కాదు, తెలంగాణలో ఉండే వాళ్ళు, ఆంధ్రాలో ప్రతి ఒక్కరు మానవత్వం ఉన్న హృదయంతో ముందుకొచ్చి వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక ఒక అమ్మ చెప్తుంది, నా బిడ్డకు పెళ్లి చేద్దామని చెప్పి డబ్బులు దాచుకున్నా, ₹1 ఇస్తే ₹4 వస్తాయని చెప్పినాడు, అందుకే నేను ₹4 వస్తాయని చెప్పేసి ఇచ్చినాను. ఇప్పటి వరకు దాన్ని మూసేయలేదు, నేను కాలు పట్టుకున్నా కూడా ఇవ్వట్లేదు వాళ్ళు అని అంటుంది. ఆమెకి ఏమంత కర్మ వచ్చిందండి కాలు పట్టుకోవడానికి? కనీసం తీసుకున్న డబ్బులన్నా నాకు ఈరా బాబు, నాకు వడ్డీ వద్దని అంటున్నారు. సో వీళ్ళు ఇలాంటి ఇంతమంది జనాలు బయటకు వచ్చి ఈరోజు బాధపడుతుంటే నాకు దీంతో సంబంధం లేదు, నా తమ్ముడికి దీంతో సంబంధం లేదు అని అంటుంది మంగ్లీ గారు. ఈరోజు మరి మంగ్లీ గారి రమావతి మధు అని ఉన్నారు కదా, రమావతి మధు గారు ఫస్ట్ టైం మంగ్లీ గారు ఏం చెప్పారంటే, నాకు రమావతి మధుకు సంబంధం లేదు అని అన్నారు. సంబంధం లేదు 3 సార్లు వాళ్ళ ఇంటికి మీరు ఎందుకు వెళ్ళారు? ఒకటి, రమావతి మధు గారి ఎవరైతే డ్రైవర్ ఉన్నారో, ఎవరైతే నమ్మకస్తులు ఉన్నారో, అకౌంటెంట్ ఉన్నారో, క్యాషియర్ ఉన్నారో, ఆయన ఎందుకు మీ తమ్ముడికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది? అది కూడా 1 కాదు 2 కాదు, కట్టలు కుప్పలు బ్యాగులు అది టూరిస్ట్ బ్యాగులలో మోసి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇది నా ఒకటే క్వశ్చన్. సో నా తమ్ముడికి సంబంధం లేదు అంటున్నావు కదా, నేను గిరిజన బిడ్డ, నేను మీలో నుంచి వచ్చిన బిడ్డ అని అంటున్నావు కదా, మరి వీళ్ళు గిరిజన బిడ్డలు కాదా అండి? వీళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తే వస్తాయండి? ఈరోజు మంగ్లీ గారు పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే నా బంజారా వాళ్ళు చాలామందిని నేను క్వశ్చన్ చేస్తున్నా, ఈరోజు పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే మీకు కనిపిస్తున్నారా? పాటలు పాడే మంగ్లీ గారు మాత్రమే పోరాడుతున్న వాళ్ళు కనిపించట్లేదు మీకు గ్రౌండ్ లెవెల్లో? వీళ్ళందరూ లేకపోతే మంగ్లీ గారు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు ఓన్లీ మీరు గిరిజన వైపులు అంటే ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ మీరు ఇలాగే పోరాటం చేసి న్యాయం చేయాలనుకుంటారు, మీరు కానీ సంపత్ నాయక్ గారు కానీ? అవునండి, ఈరోజు మీరు చూసినట్టయితే మొన్నొక్క ప్రెస్ మీట్ పెట్టామండి. ప్రెస్ మీట్ పెట్టి ఇది తప్పు, ఇది కరెక్ట్ అమ్మ, మంగ్లీ బయటకు వచ్చి నువ్వు ఆమె అన్నది నేను బాధితుల పక్షాన నిలబడతాను అన్నారు. మీరు బాధితుల పక్షాన నిలబడతాను అంటున్నావు కదా, నువ్వు ఎక్కడ నిలబడ్డావమ్మా? నేను అడుగుతున్నా, నువ్వు ఒక అడ్వకేట్ని ఇచ్చినావా ఇంతమంది బాధితులకు అని అడుగుతున్నా. ఒక పెయిడ్ మీడియాని పెట్టి ఈరోజు నా తండ్రిని, నా ఫ్యామిలీని, నా తమ్ముడిని, ప్రతి ఒక్కరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. మీరందరూ మాట్లాడుతున్నారు, మీరే మనుషులే నాకు అర్థం కాదు. మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా? ఒక ఆడపిల్లని ఇప్పుడు మంగ్లీయే గిరిజన ఆడబిడ్డనా? మిగతా వాళ్ళు గిరిజన ఆడబిడ్డలు కాదా? మేము బయటకు వచ్చి ఇంతమంది బాధితులకు న్యాయం చేయండి అంటే మీకు కడుపు నచ్చిందా? అంటే మేము డబ్బులు పడేస్తలేమన్నా మంగ్లీ గారు లాగా? నేను అదే అడుగుతున్నా, నా సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా. ఈరోజు వీళ్ళు చేసినందుకు మేము ఇక్కడి వరకు లేమండి. ఈ గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కాయా కష్టం చేసుకొని నమ్మకంగా బతికినారు కాబట్టి మేము ఇంత దూరం వచ్చినాం. ఈరోజు వీళ్ళకి ఎంతకైనా న్యాయం జరగాలి. నేను మీడియాను కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళకి న్యాయం జరిగే వరకు మీ వైపు నుంచి కూడా మీరు చాలా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతమంది బాధితులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఇప్పటి వరకు, అండ్ ఎన్ని వేల కోట్లు నష్టపోయారు? వీళ్ళు 150-200 crores అని చెప్తున్నారు, కానీ మోర్ దాన్ దట్ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కడు 40 lakhs, 50 lakhs, 70 lakhs ఎక్కడి నుంచి వచ్చాయి అని అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ల్యాండ్ అమ్మి ఇచ్చారండి. వాళ్ళకి కూతుర్ల పెళ్ళిళ్ళు చేయాలి, కట్నం డబ్బులు కూడా తెచ్చిచ్చారు. ఎందుకు ఇచ్చారంటారే? నిజంగానే ఎవరైనా అనుకుంటాం, మీరైనా నేనైనా ఎవరైనా అనుకుంటాం కదా, మంచిగా బతుకుతామేమో, మంచిగా ఉంటామేమో అని చెప్పేసి. సో ఈరోజు ఎంతకైనా వీళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు, రేపు పొద్దున మీకు ఏమైనా హాని జరిగితే ఏంటి మీ పరిస్థితి? రేపొద్దున నా మీద చీమ చిట్టుకుమన్నా, రేపొద్దున నాకేమన్నా దానికి మంగ్లీ గారే కారణం. బట్ మంగ్లీ గారు ఇందులో ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా ఉన్నారని మాత్రం ఎక్కడైనా మీకు ఎవిడెన్స్ ఉందా? మంగ్లీ గారు పరోక్షంగా ఉన్నట్టు కూడా అండ్ మంగ్లీ గారు చేయించారు అన్నట్టు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉందా? అథెంటికేషన్ లేకుండా కూడా ఎలా ఆరోపణలు చేస్తారు? ఫైన్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. ఎందుకు ఒకటి చెప్తాను. ఇప్పుడు నా తమ్ముడు నా అసిస్టెంట్, నా తమ్ముడు నా పక్కనే ఉంటాడు, నా తమ్ముడు అన్నీ నాకు తెలుసు నా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని చెప్పింది. మరి మీ తమ్ముడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాను ఎప్పుడు అడగలేదా? అడగాలి కదండి. ఇప్పుడు మీరు ఒకరింటికి వెళ్తారు, ఒకసారి వెళ్తే సరే ఫ్యాన్స్ కదా అని అనుకుంటాం. మీరు ఎక్కడో మిర్యాలగూడ నుంచి వదిమట్ల 70 kilometers మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఫ్యాన్స్ అయితే అంత దూరం వెళ్తారా మీరు చెప్పండి?
ఇదే నా క్వశ్చన్. అయితే మీడియా ముందుకు ఒక పర్సన్ని తీసుకొచ్చి అంటే దట్ పర్సన్ ఈజ్ నాట్ మై బ్రదర్ అండ్ హీ ఈజ్ మై బ్రదర్ అండ్ అతను ఎవరో కూడా నాకు తెలియదు, నన్ను కావాలని ఇందులోకి లాగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలో తెలియండి, నిజంగా తప్పు చేస్తే ఆ బాధితుల్ని తీసుకురండి, నేను వాళ్ళకి అండగా నిలబడతాను, ఇందాక మీరన్న మాటలు రైట్. అయితే ఇప్పుడు మీరు బాధితుల్ని తీసుకొచ్చారు కాబట్టి నెక్స్ట్ ఆమె బయటకు వచ్చి మాట్లాడకపోతే మీ చర్యలు ఏముండబోతున్నాయి? చర్యలు కఠినంగానే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళ కంప్లైంట్ కూడా లా అండ్ ఆర్డర్ ఏదైతే పోలీస్ ఫోర్స్ ఉందో వీళ్ళ కంప్లైంట్ కూడా చాలా లేట్గా చాలా డిలే చేస్తున్నారు. మరి ఎవరు అండ చూసుకొని డిలే చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. మేము ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈవెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ద అపోజిషన్ పార్టీస్ ఆల్సో టు స్టాండ్ బై దిస్ సైడ్. ప్రతి పొలిటికల్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి గిరిజన బిడ్డని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో రాజకీయ హస్తం ఏమైనా ఉందనుకుంటున్నారు? ఇప్పటి వరకు కూడా మీరు గిరిజనులు మాత్రమే వచ్చి అంటే తండాల నుంచి వచ్చిన ప్రజలు మాత్రమే వచ్చి మేము ఇంత నష్టపోయామని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, ఈ మైక్రో ఫైనాన్స్ వెనక మంగ్లీ ఉంది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు తప్ప, దాని వెనకాల ఇంకెవరైనా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ అండి. ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి నేను కమెంట్ చేయను. నేను ఒకటే ఏం అడుగుతున్నానంటే, ఈ లంబాడి గిరిజన బిడ్డలో ఓట్ బ్యాంక్స్ చాలా ఉంది తెలంగాణలో, వీళ్ళు నష్టపోతున్నారు. సో నేను పార్టీస్ని కూడా అడుగుతున్నాను అనమాట. ఇలాంటి స్కామ్ని ఏదైతే బయటకు వచ్చిందో, ఒకవేళ నిజంగా రాజకీయ హస్తాలు ఏవైనా ఉంటే కూడా నేను వాళ్ళని కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. ఇలాంటి స్కామర్స్కి మీరు అసలు సపోర్ట్ చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీళ్ళండి మీకు ఓట్లేసేది. చాలా కష్టపడి చాలా కష్టపడతారు తెలుసా అండి. మీరు ఇదంతా చేస్తే మీకేం వస్తుంది ఇందులో? మాకు ఏమో ఇప్పుడు ఐ డూ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ అండి. ఒక విషయం, ఐ బిలాంగ్ టు ద సేమ్ కమ్యూనిటీ. అనదర్ థింగ్, ఇక్కడ ఎవరైతే ఉన్నారు కదా, చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, తండ్రులు, చాలామంది తండ్రులు సేమ్ నా ఫాదర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు, నాలాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇంకా పెళ్ళిళ్ళు కాకుండా ఎప్పుడెప్పుడు వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇప్పుడు నా గిరిజన బంజారా జనాలకు ఇంత బాధ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ఒక మానవత్వం ఉన్న వాళ్ళలాగా వి షుడ్ స్టాండ్ బై దేర్ సైడ్, రైట్? వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? తండా నుంచి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ మాట్లాడలేకపోతున్నారు. ఇందాక మీరు లోపల చూసారు, వాళ్ళు కనీసం కన్వే చేయలేకపోతున్నారు, వాళ్ళు భయపడి చనిపోతున్నారు, చాలామంది సుసైడ్స్ చేసుకుంటున్నారు. ఇవి ఆగాలి అంటే వీ హ్యావ్ టు కమ్ అవుట్. దోస్ హూ కెన్ స్పీక్ యాక్టివ్లీ దే షుడ్ కమ్ అవుట్. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ రిక్వెస్టింగ్. అంటే ఎస్టీలకి సంబంధించి చాలా మంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రెజెంట్ రాణిస్తున్నారు, మరి వాళ్ళని కూడా సపోర్ట్ తెచ్చుకోవచ్చు కదా, మీరు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడి. ఈవెన్ సంపత్ నాయక్ గారు కూడా జనసేన పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి. సంపత్ నాయక్ గురించి అడిగితే ఇప్పటివరకు జనసేన ట్యాగ్ని మాత్రం పాపం ఎక్కడ వాడుకోలేదండి. ఒక బంజారా గిరిజన బిడ్డలాగానే వీళ్ళకి హెల్ప్ చేయాలి అనే ముందుకు వచ్చారు సంపత్ నాయక్ గారు కూడా. సో మీరు ఇందాక అన్నట్టు వేరే వాళ్ళని కూడా అడగొచ్చు కదా, రాజకీయ పార్టీలు హెల్ప్స్ తీసుకోవచ్చు కదా అని అన్నారు కదా మీరు. సో నేను ఒకటే అంటున్నానండి, మా వాళ్ళు కూడా చాలామంది ఇన్ అదర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నారు, నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి వీళ్ళ కన్సర్న్ వినండి. ఇన్ని రోజులు బాధితులు లేరు అన్నారు కదా, చాలామంది బాధితులు ఉన్నారు కానీ వాళ్ళు భయపడి బయటకు రావట్లేదు. ఇప్పుడు వచ్చారు కాబట్టి వీళ్ళ గురించి ఎంతకైనా మీరు ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.